మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. నీవే నాకు కేడెముగా ఉన్నావు. 3వ కీర్తన 3వ వచనం. దావీదు మహారాజు దేవుని గురించి చెబుతూ నీవు నాకు కేడెముగా ఉన్నావయ్యా అని అంటాడు. కేడెము అనగా డాలు అని అర్థం పిల్లరా. ఇది మధ్యలో ఉబ్బెత్తుగా ఉండి అంచులు లోపలి వైపుకు ఉండేటువంటి ఒక పరికరము. యుద్ధ రంగంలోనికి వెళ్ళేటువంటి వారు ఈ యొక్క పరికరాన్ని వాడుతూ ఉంటారు పిల్లరా. శత్రువు కత్తితో దాడి చేసినా, లేదంటే బాణములతో దాడి చేసినా, లేదా బల్లెముతో దాడి చేసినా ఈ యొక్క డాలు అడ్డు పెట్టుకొని దాని నుంచి రక్షణ పొందుకోవచ్చు పిల్లరా. దావీదు మహారాజు కూడా దేవుణ్ణి డాలుతో పోల్చున్నారు. అయా, నా శ్రమల నుంచి, నా శోధన నుంచి, నా కష్టముల నుంచి, నా ఇరుకులు బాధల నుండి నన్ను తప్పించేటువంటి వాడవు నీవే అని అంటాడు. యుద్ధ రంగంలో ప్రాణాపాయం నుంచి డాలు ఎలాగైతే కాపాడుతుందో అలాగే నీవే నన్ను కాపాడేటువంటి వాడవు అని అంటాడు. అంతేకాకుండా అపోస్తులైనటువంటి పౌలు ఈ యొక్క ఎఫెసీ పత్రికలో రాస్తూ 6వ అధ్యాయంలో దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచాన్ని మీరు ధరించుకోండి అని అంటాడు. అని ఈ యొక్క 6వ అధ్యాయము 16వ వచనాన్ని గమనిస్తే ఇవన్నీ కాక ఈ డాలుని దేనితో పోల్చాడంటే విశ్వాసముతో పోల్చాడు పిల్లలు. అవును, క్రైస్తవ విశ్వాసి విశ్వాసము అనేటువంటి డాలును పట్టుకొని ఈ లోకంలో ప్రయాణించాల్సినటువంటి లేదంటే జీవించాల్సినటువంటి అవసరత ఉన్నది అని అంటాడు. యుద్ధ రంగంలో ఏ విధంగా అయితే ఒక సైనికుడిని డాలు కాపాడుతుందో, విశ్వాస యాత్రలో మనం కొనసాగేటప్పుడు సాతాను వేసేటువంటి ప్రతి ఉచ్చుల నుంచి, ప్రతి విధమైనటువంటి బాణాల నుంచి మనం తప్పించుకోగలగాలంటే, మనము క్షేమకరమైనటువంటి స్థితిలో మళ్ళీ ప్రయాణం చేయాలి అంటే విశ్వాసము అనేటువంటి డాలుని మనందరం కూడా ధరించాలి పిల్లరా. సాతానుడు మన యొక్క విశ్వాసాన్ని దొంగిలించాలని, ఆ విశ్వాసముని నుంచి బయటకు లాగి తన యొక్క శరీరాశులు, నేత్రాశులు, జీవపు డంబాలను మనము కోరుకునేటట్లుగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. దాన్నన్నింటినీ కూడా జయించాలంటే దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉండాలి పిల్లరా. అందుకని ఇక్కడ రాస్తూ అంటాడు, ఇవన్నీ కాక విశ్వాసం అనేటువంటి డాలును పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పడానికి మీరు శక్తిమంతులవుతారు అని అంటాడు. శత్రువు వేసేటువంటి బాణాల నుంచి, బల్లెం నుంచి, కత్తిఘాటు నుంచి ఏ విధంగా అయితే సైనికుడిని డాలు రక్షిస్తుందో, మన యొక్క విశ్వాసము కూడా సాతాను వేసేటువంటి ఈ యొక్క ఆశల నుంచి లేదంటే దురాశల నుంచి తప్పుకోవడానికి దేవుని పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కావాలి. కాబట్టి సాతానుని ఎదుర్కోవాలి అంటే దేవుడు నన్ను కాపాడుతాడు అనేటువంటి ఒక శక్తివంతమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆనాడు షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అన్య దేవతలను లేదంటే విగ్రహాన్ని పూజించినటువంటి కారణంతో వారిని మరణానికి అప్పగిస్తాను, లేదంటే అగ్నిగుండంలో మీరు పడవేయబడతావు అనేటువంటి ఒక ప్రాణాపాయమైనటువంటి స్థితి, లేదంటే మీరు మరణమవుతారు అనేటువంటి ఆ యొక్క ఆలోచనను సాతానుడు కలుగు చేశాడు పిల్లలు. కానీ వీరు, నా దేవుడు రక్షించ సమర్థుడు, నీవు అగ్నిగుండము కాదు కదా, దానిని 7 అంతలు కాదు కదా, 100 అంతలు చేసినటువంటి సరే మా దేవుడు దాని నుంచి రక్షించ సమర్థుడు అనేటువంటి విశ్వాసము కలిగినటువంటి వారుగా ఆ యొక్క అగ్నిగుండాన్ని జయించినట్లుగా మనం గమనించుకున్నాం. కాబట్టి మన యొక్క విశ్వాసం ఎట్లా ఉందో ఆలోచన చేద్దాం. సాతానుడు చూపించాడు, నువ్వు ఆ విగ్రహానికి కనుక పూజ చేయకపోతే నీవు మరణమవుతావు అని చూపించినప్పుడు వారు ఆ మరణానికి భయపడలేదు, కానీ వారిలో విశ్వాసాన్ని కలుగు చేసినటువంటి దేవునికి వారు భయపడ్డారు. అందుకనే వారు రక్షించబడ్డారు పిల్లలు. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా మన యొక్క విశ్వాస యాత్ర క్షేమకరంగా ఉండాలంటే, మన యొక్క విశ్వాస యాత్ర అంతిమ వరకు కూడా పట్టుకున్నటువంటి విశ్వాసం అలాగే ఉండాలి అంటే మనము కూడా ఈ డాలుని కవచంగా వాడుకోవాలి పిల్లలు. దేవుడిచ్చేటువంటి విశ్వాసంలో అనుదినము మనము నూతనపరచబడాలి. ఎప్పుడైతే మనం అలా నూతనపరచబడతామో, దేవుడితో అంటకట్టబడినటువంటి స్థితిలో ఉంటామో, శ్రమైన, కరువైన, ఖడ్గమైన, మరణాపాయమైన దానికి భయపడం. కానీ ఇదిగో నేను బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, ఒకవేళ నేను కనుక చనిపోయినట్లయితే ప్రభువుతో సదాకాలం ఉంటాననేటువంటి అచంచలమైనటువంటి విశ్వాసంతో సాతానుడు వేసేటువంటి బాణాలని మనము ఆర్పగలిగినటువంటి, దానిని వెనకకు తిప్పి కొట్టగలిగినటువంటి విశ్వాసం కావాలి. ఒక శ్రమ కలంగానే ఒకవేళ నువ్వు కనుక కృంగిపోతే ప్రభు అంటున్నాడు, శ్రమ దినమున నువ్వు కృంగిన ఇలా చేత కాని వాడవవుతావు అంటున్నాడు. కాబట్టి దినవాక్య ధ్యానం ద్వారా మనం కూడా దావీదులాగా ప్రభుని ఒక డాలులాగా చేసుకుందాం. ఆయన రెక్కల నీడలో మనం ఆశ్రయం పొందుదాం, క్షేమకరంగా ఉందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, దావీదు తన యొక్క
కవచాల మీద ఆధారపడలేదు, కానీ నా దేవుడే నాకు కవచంగా ఉండి నన్ను క్షేమకరమైనటువంటి స్థితిలో నడిపిస్తాడని ఎటువంటి విశ్వాసమునైతే ప్రకటించాడో ప్రభా, అలాగ మేము కూడా ఈ యొక్క విశ్వాస యాత్రలో ఏ శ్రమ కలిగినా కృంగిపోకుండా మీ మీద ఆధారపడి ఆ శ్రమను జయించడానికి కావాల్సినటువంటి కృపను మా అందరికీ దయచేయమని యేసు నామమున అడిగి పెట్టుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.